నమస్తే అన్న అందరికీ నమస్కారం. బుధవారం తెల్లవారుజామున మంగాఫ్ ప్రాంతంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 50 మంది మరణించగా అందులో 42 మంది భారతీయులు ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. వివరాల్లోకి వెళితే 50 మంది గాయాలు పాలవ్వగా 15 మంది ఆసుపత్రిలో కన్ను మూశారని చెప్పి, క్షతగాత్రుల్లో 7 పరిస్థితి విషమంగా ఉందని చెప్పి, కువైట్లోని మంగాఫ్ ప్రాంతం పరిధిలో ఎన్బిటిసి గ్రూప్ భవనంలో ఈ దారుణం చోటు చేసుకుంది. మలయాళీ అయిన కేజీ అబ్రహానికి చెందిన ఎన్బిటిసి కంపెనీలో పనిచేసే వారంతా మలయాళీలు మరియు తమిళులే. వీరికి వసతి కల్పించేందుకు కువైట్లోని వేరువేరు ప్రాంతాలలో భవనాలను నిర్మించారు. మంగాఫ్ నగరంలోని 6 అంతస్తుల భవనంలో సుమారు 196 మంది మలయాళీలు, తమిళులు నివసిస్తూ ఉన్నారు. కువైట్లోని భారతీయులు ఈ భవనాన్ని మలయాళీ క్యాంపుగా పిలుస్తారు. కువైట్ కాలమాన ప్రకారం బుధవారం తెల్లవారుజామున 4:45 ఈ యొక్క ఘోర ప్రమాదం జరిగిందని చెప్పి, ఎన్బిటిసి కార్మికులు నివసించే భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వంటగదిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వంటగదిలో ఉన్న గ్యాస్ సిలిండర్లు పేలడంతో క్షణాల్లో మంటలు పై అంతస్తులకు వ్యాపించాయి. సమాచారం అందుకుంటున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి ఉదయం 6 గంటలకు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అలాగే పై అంతస్తులకు మంటలు వ్యాపించడంతో అయితే చాలా మంది పై నుంచి కిందికి దూకడం జరిగింది. అందులో కొంతమంది మరణిస్తే మరికొంతమంది గాయాలు పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్న ఏ ఒక్కరికి ఏమీ కాకూడదని చెప్పి, మరణాల సంఖ్య పెరగకూడదని చెప్పి మనమందరం ఆశిద్దామన్నా. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆరోగ్యాల గురించి దేవుడికి ప్రార్థనలు చేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.